హలో అందరికీ. ఈరోజు జొన్నలతో దోస చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను తెల్ల జొన్నల్ని తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల తెల్ల జొన్నలు తీసుకుంటే ఒక గ్లాస్తో మినపప్పుని నానబెట్టుకోవాలి. జొన్నలు 10 గంటలు 12 గంటలు నానితే చాలా బాగుంటుంది. అలా నానిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోండి. అలా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని జొన్నలు వేరేగా మినపప్పు వేరుగా 2 మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ అంతా చక్కగా పులియబెట్టుకోండి. రాత్రంతా పులిసిన తర్వాత అందులో సరిపడా ఉప్పు నీరు పోసుకొని దోసపిండిలాగా కలుపుకొని వేడివేడి పెన్నం మీద దోశలా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.